పర్సన్ ఎవరో కాదు, నా చిట్టి ధ్యాన్ అద్వైత్. అండ్ ధ్యాన్ మా బాబు అండి, 4 years ఓల్డ్ ధ్యాన్. సో ధ్యాన్ గురించి చెప్పాలంటే, ధ్యాన్ హీజ్ లైక్ నరేన్ అని నేను చెప్పను, ఎందుకంటే హీజ్ నరేన్. 2 నరేన్లు ఉన్నారండి ఇప్పుడు మా ఇంట్లో. అందరూ ఒకసారి నన్ను అలా చూస్తున్నారు. ఇది జాలో మీ ఆనందమో నాకు తెలియట్లేదు. ఓకే. అండ్ ధ్యాన్ కూడా నరేన్ లాగే అని ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా వాళ్ళిద్దరూ మొహం మీద చెప్పేస్తారనమాట. అంటే దాచుకోవటం, ఏమన్నా అనుకుంటారు, మొహమాటాలు, ఈ శాండ్విచ్లే ఉండవన్నమాట. చిన్న ఉదాహరణ చెప్తాను. ధ్యాన్ ఏదైనా సరే తన లవ్ని ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే, జస్ట్ లైక్ డాడ్. అమ్మ ఏదన్నా వాడికి ఇష్టమైన పనులు చేసి మంచి స్టోరీ అట్లా చెప్తే, అమ్మ నువ్వంటే నాకు పెద్ద ఫ్లైట్ అంత ఇష్టం, అమ్మ నువ్వంటే నాకు BMW కార్ అంత ఇష్టం, అమ్మ నువ్వంటే నాకు స్కై అంత ఇష్టం అని అసలు ఎంత మోసేస్తాడంటే ధ్యాన్ చాలా హ్యాపీ అవుతుంది అనమాట. ఒకవేళ ధ్యాన్కి నచ్చనిది ఏదన్నా నేను చెప్పి, నో దిస్ ఇస్ నాట్ అలౌడ్, ఈ ఇంట్లో అది జరగదు, కుదరదు అని చెప్తే, అమ్మ నువ్వంటే నాకు చిన్ని కప్ అంత ఇష్టం అని చెప్తాడు. అండ్ ధ్యాన్ దగ్గర మాట్లాడేటప్పుడు నరేన్ దగ్గర ఎలా మాట్లాడాలో ధ్యాన్ దగ్గర కూడా అలానే మాట్లాడాలని నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది. బికాస్ ఫ్లైట్ వెళ్తా ఉంటే, ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టం ధ్యాన్కి. ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఎవరు మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉన్నారు, తను వచ్చి ఫ్లైట్ అని ఎగురుతుంటే, ఏం బాధపడద్దు నాన్న, పెద్ద అయిన తర్వాత నువ్వు ఫ్లైట్ని డ్రైవ్ చేద్దులే, నువ్వు పైలట్ అవ్వు అని అంటే, నేను పైలట్ అవ్వను, మా నాన్న నాకు ఫ్లైట్ కొనిస్తాడు, ఫ్లైట్ని నా ఫ్లైట్ని నేను డ్రైవ్ చేసుకుంటే నేను పైలట్ అవ్వను. మరి ధ్యాన్ ఏజ్కి ఏం అర్థమైందో తెలీదు, బట్ అల్టిమేట్గా వాళ్ళ నాన్న ఫ్లైట్ కొనిస్తారన్న కాన్సెప్ట్ అర్థమైంది ధ్యాన్కి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్క్రెడిబుల్ జర్నీ అండి. మాకు పెళ్ళై 10 years అయింది. 2004 March 13th మాకు పెళ్ళి జరిగింది. అండ్ ఐ వాజ్ 19 at that time. సో మామూలుగా 19 years ఏజ్ ఆఫ్ టైంలో అందరు పిల్లలు ఖచ్చితంగా చేయాల్సిన పని, చేస్తున్న పని ఏంటి, కాలేజెస్ వెతుకుతుంటారు. ఓకే, యూనివర్సిటీస్, ఏం చదువుకోవాలి, ఇలాంటివి ఉంటాయి, అంతే కదా. నరేన్కి థ్యాంక్స్ చెప్తాను ఈ విషయంలో, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 19 yearsలో నన్ను ఈ యూనివర్సిటీకి తీసుకొని వచ్చేసారు. 19 yearsకి అంతా బ్రిట్ వరల్డ్ వైడ్ యూనివర్సిటీకి నన్ను తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఎవరైనా నన్ను వాట్ డిగ్రీ డూ యూ హ్యావ్ అని అడిగితే నేను ఒకటే చెప్తాను, చాలా ప్రౌడ్గా చెప్తాను, నేను EDC డిగ్రీలో ఉన్నాను, ఇంకా ఎక్కువే. ఓకే, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నా దగ్గర EDC ఉంది ఈరోజు. అండ్ ఈ 10 yearsలో నేను లైఫ్ స్టైల్ చూశాను, పెద్ద మంచి గ్రేట్ లైఫ్ స్టైల్ చూశాను, చాలా మనీ చూశాను, వండర్ఫుల్ ట్రిప్స్ చూశాను. అండ్ ఇంకా చాలా నేను 10 yearsలో నేను హ్యాపీగా ఎంజాయ్ చేసింది 5 minutesలో చెప్పలేను. ఓకే. అండ్ ఇవన్నీ జరిగిన దాంట్లో ఒకటే నేను గమనించానండి, ఒక మ్యాజిక్ జరిగింది. 10 years ఒక మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, ఒక క్రీచర్ ఆర్ ఎవరన్నా ఒక హ్యూమన్ బీయింగ్ జీవంతో ఉన్నారు, బతికి ఉన్నారు అని ఎప్పుడు ఎలా తెలుసుకుంటాం? బ్రీతే కదా, శ్వాస ఉందా లేదా చూస్తాం కదా. సో నేను ఈ 10 yearsలో నేను గమనించింది ఒకటే అనమాట, డ్రీమ్ అందరికీ ఉంటుంది, ఆ డ్రీమ్కి శ్వాస ఉందా లేదో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు నేను ఎవరికి టీచ్ చేయటానికో, మీరు ఇవి చేయండి, మీరు లేడీస్ అందరూ కమాన్ ఇవి నేను చెప్పడానికి రాలేదు, బట్ మీ డ్రీమ్కి శ్వాస ఉందా లేదో చెక్ చేసుకోండి. నరేన్ మాకు మా డ్రీమ్స్కి ఊపిరి తీసుకోవటం నేర్పించారు, మా డ్రీమ్కి ఊపిరినివ్వటం నేర్పించారు. ఎలా నేర్పించారు, ఏం చేశామనంటే వెరీ సింపుల్. మ్యాజిక్ చూపిస్తున్నాను, ఓకే, జాగ్రత్తగా చూడండి. మా లైఫ్లో జరిగిన మ్యాజిక్ ఇది వచ్చి మా పర్సనల్ థాట్స్ బుక్ అనమాట. ఇదే మా లైఫ్లో మ్యాజిక్, బిగ్గెస్ట్ మ్యాజిక్. ఇందులో 2005 నుంచి మేము రాసుకున్న నంబర్ ఆఫ్ డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో నరేన్ ఫేవరెట్ కార్స్ కానివ్వండి, మనీకి సంబంధించింది కానివ్వండి, ఓకే, మా డైమండ్ షిప్కి సంబంధించింది కానివ్వండి, అన్నీ కూడా డేట్స్తో సహా ఇక్కడ మేము రాసుకోవటం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆర్ డైమండ్ షిప్కి సంబంధించింది అండ్ కార్స్ గురించి అండ్ చాలా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చి మా డ్రీమ్ హోమ్. ఇది రాసిన రోజు ఏదో మీకు చెప్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ ఇది మే 25th నా బర్త్డే రోజు 2005లో రాసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ అయిందండి? 2005లో ఇది రాసాం. 8+ years అయింది కదా. సో నరేన్ రాశారు, ఈ ఇంట్లో ఓకే మేము కట్టుకోబోయే ఇంట్లో ఒక హోమ్ థియేటర్ ఉంటుంది, 3 bedrooms ఉంటాయి అని ఇంకొంచెం రాశారనమాట. బట్ మ్యాజిక్ ఏం జరిగిందంటే రాసిన తర్వాత మాకు నరేన్ రాసిన దానికంటే ఎక్కువే వచ్చేసింది.
ఓకే, 4 బెడ్రూమ్స్ వచ్చింది, హోమ్ థియేటర్తో పాటు నంబర్ ఆఫ్ రూమ్స్. అది ఇల్లు అయిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇట్ ఇస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను అల్టిమేట్గా అంటే, అందరం రాస్తాం. ఇప్పుడు నేను రాసిన వెంటనే మాకు హోటల్లో మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసినంత వెంటనే నాకు BMW కావాలంటే రేపు పొద్దున్న BMW వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. ఓకే, కానీ ఇది రాసుకున్న తర్వాత మాకు చాలా రోడ్ బంప్స్, రోలర్ కోస్టర్స్ చాలా జరిగాయి, కాదనట్లేదు. బట్ స్టిల్ మాకు అవి లైఫ్లో వచ్చేసాయండి. సో మీరు మీ డ్రీమ్కి జీవం పోయండి, చార్ట్స్ అంటించండి. 2007 December 29th మేమందరం సీక్రెట్ బుక్ గురించి తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరం టీంలో చాలామంది మా డ్రీమ్ చార్ట్స్ ఇంట్లో అంటించుకోవడం జరిగింది. అండ్ ఆ డ్రీమ్ చార్ట్లో నేను ధ్యాన్ గురించి కూడా రాశాను. అప్పటికి ధ్యాన్ పుట్టలేదన్నమాట. సో ధ్యాన్ గురించి కూడా రాశాను. 2009 మేలో ధ్యాన్ వచ్చేసాడు. అండ్ జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ గాడ్ ఫర్ ఫర్ గివింగ్ హ్యాపీనెస్. థ్యాంక్ ఎవ్రీ వన్. సీక్రెట్ బుక్లో ఉన్నదంతా ఒకటే, లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? సో ఈ 10 years నేను లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మాను. బట్ సీక్రెట్ బుక్ ఇంకొకటి వచ్చింది, చదివారా? మ్యాజిక్ బుక్ వచ్చిన తర్వాత ఇంకా రాబోయే రోజులంతా జస్ట్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్, ఐ విల్ బి గ్రేట్ఫుల్, జస్ట్ గ్రాటిట్యూడ్ మీద అంతే అనమాట. అండ్ ఈ బిజినెస్లో చాలా వరకు డ్రీమ్ బిగ్ అని చెప్తుంటారు కదా మనకి. ఓకే, సో డ్రీమ్ బిగ్ అని అంటే అసలు ఏంటి ఆ డ్రీమ్? మీ అప్లైన్తో కూర్చొని రాసుకోవటం కంటే ఫస్ట్ పార్ట్నర్స్ కూర్చొని మీకేం కావాలి, కమింగ్ ఇయర్స్లో మీకేం కావాలి, మీరేం కావాలనుకుంటున్నారు, పిల్లలకి ఏం కావాలి అడిగి రాయండి డ్రీమ్ చార్ట్లు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అండ్ ఈ బిజినెస్ మనందరికీ పెద్ద బ్లెస్సింగ్ అండి. మీకు, మీ ఫ్యామిలీకి, మీ కిడ్స్కి వెరీ బిగ్ బ్లెస్సింగ్. అండ్ నాకు తెలిసిన ఆమ్వే, నాకు తెలిసిన బ్రిట్ వరల్డ్ వైడ్ 19 years ఆఫ్ ఏజ్ నుంచి నాకు తెలిసిన వరల్డ్ అనుకోవచ్చు, ఇట్ ఈస్ నరేన్. నా ఆమ్వే, నా బ్రిట్ వరల్డ్ వైడ్ నరేనే అనమాట. అండ్ నా లైఫ్లో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏమన్నా ఉంది అని అంటే నరేన్. ఓకే, అండ్ ఈరోజు ఈ బ్రీత్ జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ నరేన్స్ లవ్. ఈ 10 years నరేన్ చూసుకున్నది. థ్యాంక్ యూ. హియర్ ఈజ్ మై లవ్, నరేన్. అబ్రహాం లింకన్ది ఒక స్టేట్మెంట్ ఉందండి, హిస్టరీ రిమెంబర్స్ బ్యాటిల్ నాట్ ద బ్లడ్. చరిత్ర యుద్ధాన్నే గుర్తుపెట్టుకుంటుంది, రక్తాన్ని కాదు. ఈరోజు నేను మీకు మా యుద్ధం గురించి అట్ ద సేమ్ టైం మర్చిపోయే చాలా అబ్రహాం లింకనే చెప్తున్నాడు, బ్లడ్ విల్ బి ఫర్గాటెన్ అనేసి. అందరు మర్చిపోయే లోపు నా రక్తం గురించి కూడా కొంత మాట్లాడతాను. టెన్షన్ పడదండి, ఇప్పుడు మీ మీద రక్తం ఏం చిందించాను. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఫన్ స్టోరీ. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ రియలీ ఫన్. ఓకే, నేను ప్రిపేర్ అయ్యాను మెంటల్గా, డోంట్ వాంట్ టు మేక్ ఇట్ రియలీ సీరియస్. యాక్చువల్గా మనము పుట్టినప్పుడు ఇక్కడ అఫ్కోర్స్ అందరు పుట్టినారు కదా, మీరు పుట్టినప్పుడు మీ పర్మిషన్ ఎవరైనా తీసుకున్నారా? నన్నైతే ఎవరు తీసుకోలేదబ్బా. మా అమ్మ నాన్న ఎవరైనా నేను పుట్టిస్తానని. మీకు కూడా తీసుకుంటారు, ఆలోచించాల్సిన పని లేదు. పోయే ముందు మీకు ఏమైనా ఫోన్ కాల్ వస్తుందా? సార్ నెక్స్ట్ మంత్ మీరు కొంచెం ఫ్రీగా ఉంటే ఒక డేట్ ఇస్తే మిమ్మల్ని లేపకపోతామని. రాదు. 1900 ఒక నిమిషం పోయే దాని గురించి మాట్లాడితే విధులు కొడతారు. ఒక నిమిషం ఉండండి. శిలా పలకం లాస్ట్లో వస్తుంది కదా, ఒక పలక అయితే వస్తుంది లాస్ట్గా, అది గ్యారంటీ. ఆ పలకలో ఏముంటుంది, 1920 -2000 XYZ ఎవరో పోయినవారు పేరు పైన. సో 1920 మీ కంట్రోల్లో, 2000 మీ కంట్రోల్లో, మిగిలింది మొత్తం డాష్. ఆ డాష్ అన్న కంట్రోల్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. మీ డాష్ మీకు కంట్రోల్ ఉందా లేదా? ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అర్ధగంట 35 నిమిషాలు మీ డాష్ని మీ కంట్రోల్లోకి ఎట్లా తెచ్చుకురావాలనో, మేము ఎట్లా తీసుకొచ్చినాము. అండ్ నేను చెప్పేది థియరీ కాదు, మణిపాల్ రెడ్డి గారు చెప్పారు, మేము చేసిందైతే మీతో మాట్లాడుతున్నాను. అదేమో నాకు ఈ స్టోరీ నాది, నేను నా లైఫ్ని కంట్రోల్ చేయడం ఎక్కడి నుంచి బిగిన్ అయిందంటే నా పేరు దగ్గర నుంచి. నా పేరు నరేన్, నా పేరు నేనే పెట్టుకున్నాను. ఐ స్వేర్. మా అమ్మ రేపు సెమినార్కి వస్తుంది కాబట్టి అడగండి, ఎందుకంటే 3 అక్కల తర్వాత పుట్టినానని డిమాండ్ ఎక్కువ ఉండిందంట. వీడికి ఈ పేరు పెట్టండి, ఆ పేరు పెట్టండి, అందుకని చీటీలు వేసినారు. నేను అలా పాక్కుంటా పోయి ఒక చీటీ ఎత్తుకున్నా, దానిలో నరేన్ అని ఉన్నింది. సో వివేకానంద స్వామి చిన్నప్పుడు చైల్డ్హుడ్ నేమ్. సరే ఒక నిమిషం. మరి ఎట్లెత్తుకున్నా పొయ్యే ముందు దీర్ఘంగా ఆలోచించింటానా, యా చీటీ ఎత్తుకోవాలా, ఈడొకటి ఉంది కూర్చొని ఏది పోయినా పట్టుకొని వచ్చిన. ఈ బిజినెస్ కూడా అట్నే చేసినాం.
సమస్య అంతేమంటే యాడ విరుచుకుపడాలో ఆడ ముడుచుకుంటాము, యాడ ముడుచుకోవాలో ఆడ ఇరుసుకుపడతాం. ఈడ జీవితంలో చాలా మంది ఇరుసుకుపడతా అంటారు, అది ముడుచుకోవాల్సిన ప్రదేశాలు. మేము విరుచుకుపడినాం, ఎందుకంటే విరుచుకుపడాల్సిన ప్రదేశం ఇది. యూ టు అండర్స్టాండ్. మీరు ఎవరీ వన్ నా అంటే థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ వెంట్ పిక్ మై నేమ్, ఐ జస్ట్ బిల్డ్ ద బిజినెస్ వెంట్ టీడీసీ. దీని గురించి మళ్ళీ ఎక్కువ ఆలోచించదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. నరేన్ పేరు ఎత్తుకున్నాడు, అట్టనే ఈడీసీ అయినాడు. దీనిలో పెద్ద పాక్కుంటా పోయి ఆడ పేరు ఎత్తుకున్నాం, చేసుకుంటా పోయి ఆడ ఈడీసీ అయినాం. యూ డోంట్ నీడ్ టు థింక్ టూ మచ్. ద ప్రాబ్లమ్ విత్ సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ మై నేమ్, థ్యాంక్ గాడ్. అండ్ ఈ విన్నింగ్ ఎన్వైరన్మెంట్కి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ఆమ్వే బిజినెస్ స్టార్ట్ చేసినాక, బ్రిట్ వరల్డ్ వైడ్లోకి వచ్చినాక నేను అన్ని నేర్చుకొని. అలా చెప్తే అబద్ధం అవుతుంది. నాకు ఫస్ట్ ఈ ప్రిన్సిపల్స్, ఈ విన్నింగ్ అనేది నేర్పించింది నా స్కూల్. థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్. రాగమాల మిస్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్లో కౌసర్ మిస్ వరకు అన్ని లెసన్స్ నిన్న చెప్పినట్టు గుర్తున్నాయి నాకు. ఇంకా అద్భుతమైన లెసన్స్. నిజంగా అంటే ఎడ్యుకేషన్ జరిగింది నాకు. ఈ బ్యాక్ హోమ్ ఇంట్లో కూడా ఎన్వైరన్మెంట్ సూపర్ ఉండిండేది. మా అక్క వాళ్ళు నాకు కాపీ రైటింగ్ నేర్పించి, అంటే రాపించేటప్పుడు నోట్స్ ఏదన్నా వెరీ గుడ్. నాకు రాకపోతే వాళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు. దేవర్ ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పడం, నాన్న ఒక చెప్పడం, ఎన్వైరన్మెంట్ ఇంట్లో కానీ స్కూల్లో కానీ లెసన్స్లో కంటెంట్ అద్భుతంగా ఉండింది. ఆవు పులి కథ, కామధేను కథ, నైట్ ఎట్ ద హోటల్, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, సో మెనీ లెసన్స్. ఇవన్నీ చాలా డీప్ ఇంపాక్ట్ చేసినాయి నా హార్ట్ మీద. మీకు కూడా అందుకే స్కూల్లో ఐ ఆల్వేస్ టాప్. ఎందుకు భయంకరంగా చదివినానంటే నచ్చింది సబ్జెక్ట్, కంటెంట్ సూపర్ ఉన్నింది కాబట్టి పర్ఫామ్ చేసినాను. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్, సో ఐ పర్ఫామ్, ఐ బికేమ్ #1. అండ్ ఆ తర్వాత కాలేజ్కి వచ్చాను. కాలేజ్లో లవ్ చేసేందుకు నాకేం కనపడలే అఫ్కోర్స్ సబ్జెక్ట్లో. ఓకే, మ్యాటర్ ఏమంటే అంటే ఏముంటుంది, నాకు తెలీదు. మీరు ఎవరైనా సైంటిస్టులు కూర్చోండి, నాకు తెలీదు. ఇంటెగ్రల్ 1/1+x² dx ఏదైనా ఉంటే ఇప్పుడు నాకు గుర్తులేదు. నేను ఇంజనీరింగ్ డిస్టింక్షన్ హోల్డర్, నాకు అవన్నీ గుర్తులే. ఇంటెగ్రల్ అంటే ఏంటంటే పాములాగా ఒకటి ఉంటుంది, అదే గుర్తు నాకు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, అది ఇట్లా ఉంటుంది అంతే. మీకు ఏమైనా తెలిసి ఇప్పుడు గుర్తుందే? అదే స్కూల్లో చదివిన చాలా లెసన్స్ గుర్తున్నాయి, ఎందుకంటే లైఫ్లో ఉపయోగపడే లెసన్స్ అవి. ఎడ్యుకేషన్ జరిగింది స్కూల్లో, కాలేజ్లో స్టడీస్ జరిగినాయి. స్టడీస్, యూ హావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్. చెప్తున్నా కదా, ఆఫ్టర్ కాలేజ్లో పనికి వలన అంటే అఫ్కోర్స్ ఇప్పుడు స్కూల్లో #1 వచ్చినందుకు మా అమ్మ వాళ్ళు హీరో రేంజర్ సైకిల్ ప్రజెంట్ చేసినారు. అదే కాలేజ్లో కంప్యూటర్ అడిగిన అమ్మని, మా అమ్మ డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ యూనివర్సిటీలో వాళ్ళ స్టాఫ్ అందరు కూర్చోన్నప్పుడు వెళ్ళి అడిగినాను, అమ్మ నాకు కంప్యూటర్ కావాలి అంటే 75% వస్తే నీకు తీసిస్తాను కంప్యూటర్ అనింది. 75% అంటే 70% డిస్టింక్షన్ ఎస్ యూనివర్సిటీలో. ఐ గాట్ 72.8%. సో కాలేజ్కి మార్క్ లిస్ట్ తీసుకొని పోయినాను వాళ్ళ ఆఫీస్కి. పోయి అమ్మ నాకు 75 దాటింది అని చెప్పాను. మా అమ్మ బ్లైండ్గా నమ్మి సరే లోన్ అప్లై చేయాలంట అంటే వాళ్ళ స్టాఫ్ వాళ్ళు అడ్డం పడినారు. బాబు అబద్ధం చెప్తా అంటాడు మేడం, మనం చెక్ చేయాలనేసి. వీళ్ళకేం వాళ్ళు నా కంప్యూటర్కి అడ్డం పడుతున్నారు అని సరే అని 4 స్టాఫ్ వాళ్ళు, మా అమ్మ పిఏ వాళ్ళందరూ వచ్చినారు. మా అమ్మ కూర్చోంది, మార్క్ లిస్ట్ తీసుకున్నారు, క్యాల్కులేటర్ ఆడ పెట్టినారు. టక్ టక్ అని వాళ్ళు చెప్తా అంటే నేను మార్క్స్ కొడతాను అనమాట. అన్ని టక్ టక్ అన్ని ఎంత వస్తుంది? 72.8 వస్తుంది. అన్నీ కొట్టినా 72.8 వచ్చింది. కరెక్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు 0 కొట్టి 75.8 కొట్టి ఇచ్చినాను అనమాట. సింపుల్ అంతే. వాళ్ళు దాన్ని చూసి వచ్చింది మేడం బాబుకి 75. అన్నేళ్ళు జాబ్ చేస్తే అట్నే అవుతుందేమో మైండ్. సో చిన్న లాజిక్, ఒరే పేపర్ మార్క్ లిస్ట్ మా దగ్గరే ఉండాలా, క్యాల్కులేటర్ మా దగ్గరే ఉండాలని లాజిక్ వాళ్ళు మిస్ అయినందుకు నాకు కంప్యూటర్ వచ్చింది. ఇట్లాంటి తెలివితేటలు కాలేజీలో బాగా పెరిగినాయి. సో ఆ తర్వాత ఇటువంటి తెలివితేటల్ని ప్రదర్శించేందుకు అమెరికాకు పోయినాను 2001లో, 1999లో. బికాస్ ఇక్కడంతా చూడండి, ఐ వాజ్ ఎ డిస్టింక్షన్ హోల్డర్. ఎందుకు డిస్టింక్షన్ వచ్చిందంటే ఐ హ్యాడ్ టు గెట్ డిస్టింక్షన్. ఐ హ్యాడ్ టు. లవ్తో కాదు, ప్రేమతో కాదు, అదొక రేస్ అంతే. నువ్వు పరిగెత్తాలి. అమెరికాకు పోయినాను, అక్కడికి పోయినాక సేమ్ హ్యాడ్ టు, లవ్తో కాదు, పర్ఫామ్ చేయాలా, #1 రావాలి, లేదా ఏదో ఒక దాంట్లో జాబ్లోకి వెళ్ళిపోయి జాబ్లో దూరిపోవాలి, చేరిపోవాలి, లేదంటే ఇంకా యూర్ గుడ్ ఫర్ నథింగ్ అన్నట్లా మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో ఆ టైంలో ఈ సెమినార్కి మా అప్లయన్స్ థ్యాంక్స్ దీపక్ అండ్ శాలిని చౌదరి నన్ను లిటరల్గా నెట్నారు అనుకోండి. ఇటువంటి సెమినార్ అమెరికాలో జరిగింది, రిచ్మండ్ వర్జీనియాలో. ఏం జరిగింది అక్కడ అంటే సింపుల్ అండి. ఇప్పుడు సన్యాసం తీసుకునేటప్పుడు ఒక
ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట ట్రెడిషనల్గా. అంటే చుట్టూ అగ్గి వేసి మధ్యలో నిలబెట్టేసి అంటే నీ పాత మొత్తం ఏదైతే నీకు సంబంధించిన పాత జ్ఞాపకాలు కానీ నీ పాత లైఫ్ కానీ దహింపబడుతోంది దీంట్లో, ఈ అగ్నిలో అనే దానికి చాలా మంది సాక్షులు ఉంటారనమాట. ఆ తర్వాత ఆ అగ్గిలోంచి బయటకు వచ్చేవాడు ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త నువ్వు బయటకు రాబోతున్నావు అని మంత్రాలు ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియేషన్. క్రిస్టియానిటీలో బ్యాప్టిజం అనుకోండి, ఏదన్నా అనుకోండి. బట్ అల్టిమేట్గా దిస్ కాల్డ్ రీబర్త్, ఒక కొత్త జన్మ. ఆ వ్యక్తులకే కొత్త పేరు ఇస్తారు, సో అండ్ సో స్వామీజీ అనేసి. అంతకుముందు వేరే పేరు ఉండి ఉంటుంది. దిస్ ఈస్ ఫిలాసఫీ బిహైండ్ దిస్ నేమ్స్. ఎందుకు పేరు కొత్తది ఇస్తారంటే నువ్వు కొత్త వ్యక్తి కాబట్టి నీకు కొత్త పేరు కూడా ఇస్తున్నారు. నీకు అర్థమవుతుంది కదా. ఈ సెమినార్స్లో ఏం జరుగుతుంది తెలుసా, మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ అంత అర్థమైతే, నాకు ఈ సెమినార్ అంత అర్థమైనాక ఐ స్టార్టెడ్ లవింగ్, వావ్ మ్యాన్, మళ్ళీ నా టీచర్స్ నాకు వచ్చినారు, నా కౌసర్ మిస్ నాకు వచ్చేసింది, మా రాగమాల మిస్, మా ఈ ప్రిన్సిపల్స్ ఇక్కడ చెప్తున్న ఎలిమెంట్స్ ఇన్స్పైర్ చేయడము. ఐ స్టార్టెడ్ లవింగ్ ద సబ్జెక్ట్, లవింగ్ ద కంటెంట్. అండ్ ఆబ్వియస్గా నాకు అర్థమైపోయింది ఏమంటే మళ్ళీ స్టడీస్ పోయి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. ఎందుకు ఈరోజు నేను ఈడీసీ అయినానంటే ఐ పర్ఫార్మ్డ్. పిచ్చగా పని చేసినాం. పిచ్చగా ఎందుకు పని చేసినామంటే బాగా నచ్చింది, మ్యాటర్ ఉంది దీంట్లో. యూ టు అండర్స్టాండ్. దీనిలో డ్రైగా ఉండేందుకు ఏమీ లేదు. ఐ గాట్ మై మెంటర్స్ మణిపల్లి రేణుకారెడ్డి, దీపక్ షాలిని చౌదరి, బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై అప్లైన్ హేమంత్ అన్న, వీళ్ళ అసోసియేషన్, ఈ బుక్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నచ్చినాయి. ఐ పర్ఫార్మ్డ్ బికాస్ ఐ లవ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎక్సైట్మెంట్ ఉంది, ఎనర్జీ ఉంది. అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా. 2001లో ఇండియాకి వచ్చాను. 2005లో డైమండ్ అయినాను, 4 yearsలో. ఇక్కడ నన్ను చాలామంది అడిగే ప్రశ్న, మీ లోపల కూడా ఎవరైనా ఉంటే, అంత చిన్న వయసులో అంత ఫాస్ట్గా ఎలా అయినావు డైమండ్, నీకు ఏమి అంటే పీపుల్ని ఎట్టా డీల్ చేయగలిగినావు? నాకు అర్థం కాని ఒకటే ఒక విషయం. చూడండి, సింపుల్. నిన్న ధూమ్ 3 పోయినా, నిన్న సెకండ్ షో నైట్. బందే హే హమ్ ఉస్కే, హమ్ పే కిస్కా జోర్, ఉమీదోం కే సూరజ్ నిక్లే చారో ఓర్. యంగ్స్టర్స్ ఎవరైనా కూర్చోంటే ఇక్కడ 20లో మీరు ఉండింటే, 20లో ఈ సెంటెన్స్ మీకు అర్థం కాగలిగితే, అంటే ఎటువంటి వయసు అది 20s అనేది. తుఫానును కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత పొగురు ఉండాల్సిన వయసు. నిజమా? 20లు 21లు ఎర్లీ 30sలో. 1 minute, డోంట్ నీడ్ టు క్లాప్. నేను మీకు చెప్తున్నాను, ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను. మన ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, అగ్గి. ఫైర్ ఫ్లో అవుతా ఉంటుంది, ఫైర్ బాల్స్ లాగా ఉంటాం మనము. ఎనర్జీ, ఫుల్ బాడీ మొత్తం ఎనర్జీ ఉంటుంది. నీ నడకలో అలెగ్జాండర్ నువ్వు అంత పొగురుతో నువ్వు నడుస్తానంటావు. తప్పేమి లేదు. అట్లా ఉంటేనే నువ్వు కుర్రోడు, అట్లా ఉంటేనే నువ్వు యంగని. లేదంటే 20లో కూడా నత్తల్లాగా సవాల్లాగా పోతా అంటే ఇంకేంది? యూ బిహేవ్. గుర్రం లేకున్నా నువ్వు అలెగ్జాండర్ నువ్వు ఫీల్ అవుతా అంటావు. యూ థింక్ ఇన్ యువర్ 20s వెన్ యువర్ యంగ్, నువ్వేమనుకుంటావు? ఏదైనా చేసేస్తా అని. అది నిజం. దట్ ఈస్ ట్రూత్. యూ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్, యూ కెన్ డూ ఎనీథింగ్ అండర్ ద స్కై. అదంతా ఫ్యాక్ట్స్. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏమంటే, ఇంత ఎనర్జీని మనం పెట్టుకొని ఇన్ అవర్ 20s, ఇట్ నీడ్స్ టు బి ఛానలైజ్. ఎనర్జీ ఛానలైజ్ కావాలి. ఇప్పుడు చూడండి, రెయిన్ వాటర్లో, సునామీలో రెండిట్లో ఉండేది ఒకే ఎనర్జీ, రెండిట్లో ఉండేది ఒకే కాంపోనెంట్, వాటర్. బట్ వాన నీటితో మనం ఆడుకుంటాం, సునామీ మనతో ఆడుకుంటుంది. రెండిట్లో ఉన్న తేడా ఏమి? రెయిన్ వాటర్లో ఎనర్జీ డిసిపేట్ అయిపోయింది, అట్లా స్ప్రెడ్ అయిపోయింది. సునామీలో ఒక్క చోటకు వచ్చింది. ఐ బికేమ్ ఏ సునామీ వెన్ ఐ వాస్ 21. ఐ జస్ట్ వెంట్ డైమండ్. 4 ఏళ్ళు మీలో ఎనర్జీ ఛానలైజ్ చేసే, మీకు ఇది అర్థమైందంటే 4 ఏళ్ళు చరిత్ర సృష్టిస్తారు. మ్యాటరే కాదు. సమస్య ఏంటి? ఎందుకు ఎనర్జీ ఛానలైజ్ కావడం లేదు? ఇక్కడ ప్రతి ఒక్కరిలో భయంకరమైన ఎనర్జీ ఉంది. ప్రాబ్లం ఏమంటే వాన నీళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాం, ఆడొకటి. ఏమంటే దురదృష్టమో అదృష్టమో, వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ ఏజ్. కొల్లలు కుప్పలు ఇన్ఫర్మేషన్ ఉంది, ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఫేస్బుక్, FBs, ఇంటర్నెట్, గూగుల్ అనుకోండి, లేదా న్యూస్ ఛానల్స్ 24/7 ఛానల్స్ వస్తూనే ఉంటాయి. రాత్రి 4:30కు పెట్టినా, ఎర్లీ మార్నింగ్ 4కి పెట్టినా మీకు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. అండ్ ఎవరిని రోడ్లో లుంగి ఎగేసుకొని కట్టుకొని పోతున్నాడిని తట్టి అడిగినా కూడా వాడికి తెలిసింది చెప్తానే ఉంటాడు. ఎవడి దగ్గర చూసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏజ్లో నిజమైన ఛాలెంజ్ వచ్చేసి, నిజమైన మనకుండే టాస్క్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఎలిమినేట్ చేయడం. నీకు ఏది కావాలో అది తీసుకోవడం తెలివైనతనం. మనం చేసే తప్పేం తెలుసా?
అందరికీ చెవులు ఇచ్చేసి ఉంటాం. ఉండేవి 2 చెవులు అయినా కూడా 36 చెవులు ఇచ్చింటాం. నిజం. వీ గివ్ అవర్ ఇయర్స్ టు ఎవ్రీ వన్. ఏది ఐ మీన్ అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ థింగ్ హ్యాపెన్. నేను కళ్ళ ముందు చూస్తుంటాను ఎంతమంది మేము మా ఎనర్జీని అంతా ఉపయోగించుకొని ఒక హిస్టరీని క్రియేట్ చేస్తూ మా డెస్టినీని క్రియేట్ చేసుకున్న టైంలో పార్టీలని లేదా కాఫీ డే అని లేదా ఫేస్బుక్ లేదా ఈవెన్ వీ డిడ్ దట్. నేను చెప్తున్నా కదా, నేను దీనికి అగెయిన్స్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక హోమ్ థియేటర్ డిజైన్ చేసుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద బడ్జెట్, బట్ యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ ఇన్ చెన్నై విత్ దట్ కైండ్ ఆఫ్ థియేటర్ సిస్టమ్. ఎందుకు డిజైన్ చేసుకుంటున్నా అంటే నాకు పిచ్చి సినిమాలు అంటే. నిన్న చెన్నైకి వచ్చిందే ధూమ్ చూసేందుకని హిందీలో, ఎందుకంటే తిరుపతిలో హిందీలో రిలీజ్ కాలే. ఐ వాంట్ దోస్ డైలాగ్స్ ఇన్ హిందీ. అమీర్ ఖాన్ ప్యాషన్, పిచ్చి అమీర్ ఖాన్. ఆ సినిమా కోసం వాడిని అమీర్ ఖాన్ తనని తయారు చేసుకున్న విధానం నాకు పిచ్చి. ఇవంటే నేను చూసిన సినిమాలు ఆఫ్ కోర్స్ ఇక్కడ చాలా మంది చూసిండకపోయిండొచ్చు. అన్ని మూవీస్ చూసాను, మేము మూవీ బఫ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈరోజు ఆ థియేటర్ డిజైన్ చేసుకుంటున్నాను. దానిలో ఒక డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది. ఐ లవ్ డాన్సింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ టెంపరీగా 4-5 ఏళ్ళు నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నా, త్యాగం చేసుకోగలిగినాను, సాక్రిఫైస్ చేసుకున్నా. సినిమాలు చూడలే. బిగ్ చిరంజీవి ఫ్యాన్, బట్ చిరంజీవి సినిమాలు ఏవి చూడలేదు. అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఏవి చూడలేదు నేను. అట్లా సాక్రిఫైస్ చేసేంత ధైర్యము దమ్ము ఇక్కడ కూర్చుని ఎవరన్నా యంగ్స్టర్కి ఉందా? నేను ఎస్ ఓ నో క్వశ్చన్ అడగడం లే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మేమేమంటే కొట్టుకొని పోతా అంటాం ప్రవాహంలో. ఏదన్నా అంటే వీఆర్ నాట్ ఈ రోజు గురించి వీఆర్ కన్సర్న్డ్. ఈరోజు మనకు ఎంజాయ్ చేయాలా, దట్స్ ఇట్. వీఆర్ నాట్ లైక్ దట్. థ్యాంక్ గాడ్ మా ఎనర్జీని ఛానలైజ్ చేసేందుకు కొన్ని గోల్స్ ఇచ్చి అందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదేదో తీసుకుంటానో మేము మంచి మంచి బుక్స్. జాన్ మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్ మైండ్లోకి పోయింది మాకు. 20sలో ఉన్నప్పుడు నా మైండ్లో మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్ పోయింది. సచ్చేంత వరకు మ్యాక్స్వెల్ అంటే ఎవరో తెలియకుండా సచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు బయట. అండ్ థ్యాంక్ గాడ్ నెపోలియన్ హిల్ బుక్స్ చదువున్నాము, డేల్ కార్నెగీ బుక్స్ చదువున్నాము. ఎడ్యుకేషన్ వచ్చింది మాకు లైఫ్లో, విద్య వచ్చింది. విద్య 20sలో ఎనర్జీ మొత్తము ఒక డ్యామ్ని తెంచినట్టు సునామీ అట్టనే కొట్టుకొని పోయినట్టు. దట్ ఈస్ హౌ వి వెంట్ డైమండ్. ఎవడన్నా కాకపోతే నాకు బొల్ల ఆశ్చర్యం వేస్తుంది. ఓరే నాయన 20లో ఉన్నావు, ఏంద్రా నువ్వు ఎట్టుండాలా? యువర్ ఇన్ యువర్ 20s, యువర్ ఇన్ యువర్ ఎర్లీ 30s. ఏమ్రా ఇంకో దౌర్భాగ్యం ఏమంటే ఎవడు చూడు సార్ ఉద్యోగం కోసం ఎదుగుతున్నా సార్. అసలు నాకైతే కామెడీ ఏమంటే ఈ బయట ఇంకా కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇదంతా ఇన్స్టిట్యూట్స్ ఏమైపోయినాయంటే దే జస్ట్ బికమ్ మెయిన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయిపోయినాయి కాలేజీలు అన్నీ కూడా. ఒక ఎంప్లాయబుల్ మినిమం నీకు ఉద్యోగం వచ్చే విధంగా తయారు చేసి వదులుతారట బయటికి. టబక్ కనిపోయి ఏదో కంపెనీలో పడతావు. వాడు నేను వాడుకొని 60కి బయటేస్తాడు. 1 మినిట్ ఇది జరుగుతా ఉండేది. 20, 30, 40, 50, 1,00,000 ఇచ్చేసి యూ ఆర్ డెస్టైన్, యూ విల్ బి పెయిడ్ రెంట్, యూ గాట్ టు బి దేర్, దట్స్ ఇట్. ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇటు ఎవడన్నా వచ్చి ఫ్రీడమ్ గురించి పెద్ద విషయాలన్నీ చెప్తా అంటే మేం పిచ్చోలా కనబడతాం. అరే ఎవరిది దౌర్భాగ్యం ఇక్కడ? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. వీఆర్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ డెస్టినీ, క్రియేట్ వాట్ యూ వాంట్. నీకు ఏది కావాలో అది సృష్టించుకో. యువర్ ఎ క్రియేటర్. వివేకానంద చెప్పిన కదా, యువర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, బికమ్ ఏ క్రియేటర్ అని. అన్ఫార్చునేట్లీ ఎంత పెథటిక్ అనిపిస్తుందంటే డైమండ్ అయిపోయినాక మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా చెప్పాడు. మా నాన్నకు తెలియదు డైమండ్ అంటే ఏమోబ్బా మా వాడు ఏదో డైమండ్ అయ్యాడంట, బిజినెస్లో చాలా మంచి అచీవ్మెంట్ అంటే. ఒక అంకుల్ వచ్చినారు ఇంటికి. ఆయన ఇంటికి వచ్చి మా నాన్నని మీట్ అయ్యి అంతా మాట్లాడినాక మా నాన్న లోపల ఉంటే కాఫీ తాగుతూ, ఏం బాబు నువ్వు అదేదో డైమండ్ ఏదో అయ్యామంట కదా అన్నాడు. అవును అంకుల్ అయినానంటే, మంచి లెవెల్ అన్నాడు. చాలా పెద్ద లెవెల్ అంటే, మరి ఇప్పుడైనా ఉద్యోగం చేయొచ్చు కదా. మెడకేసి నరాల్లో జీర్ణించకపోయింది ఉద్యోగం. బంక గమ్. ఒరే నాయన నేను నా ఫ్యూచర్ని నేను క్రియేట్ చేసుకుంటానరా, ఎవరి దగ్గర పోయి పని చేయడం లేదు నేను. ఇటు ఎవరైనా యంగ్స్టర్ కూర్చోంటే 20sలో ఉంటే నేను ఇక ఛాలెంజ్ చేస్తున్నా. ఐఎమ్ పోజింగ్ ఎ ఛాలెంజ్ యూ. డూ యూ హ్యావ్ గట్స్ టు గో డైమండ్ ఇన్ 4-5 years? నీలో ఎనర్జీ అయితే ఉంది. వద్దు క్లాప్ కొట్టద్దు. ఇది 2013, 2018కి నువ్వు డైమండ్గా కనబడు. నువ్వు యంగ్స్టర్ అయ్యింటే, లేదంటే నువ్వు 90 ఏళ్ళతో సమానం. ఏమి లాభం? ఊనే ఆడ ఈడ తిరుగుతా. సమస్య ఏమంటే
మునిగేటోడు కూడా చూడండి, ఇప్పుడు మునిగేటోడు కూడా అనుకుంటాడు అనమాట నేను చాలా కష్టపడతానని. పద్మాసనం వేసుకొని ఓంకారం చెప్పుకుంటూ మునగడు, తనకలాడి మునుగుతాడు. సమస్య ఏమిటంటే మునిగేటోడికి మేము పోయి బిజినెస్ గురించి చెప్తే, వద్దు సార్ నేను మునుగుతాను, చాలా బిజీగా ఉన్నా, కనబడ్డానే నేను మునిగిపోతున్నా, బిజీ చాలా. నువ్వు బిజీ అంటే మునగతాన్నావు. మేమేం చేస్తాం, ఈదినాం, ఈదాలంటే కూడా కష్టపడినాం. ఈదితే ఏదో ఒక వైపుకు పోతావు, ఒడ్డుకు చేరుతావు. మునిగితే లాస్ట్కి ఏదో తేలుతుంది. ఓరే నాయన, వీఆర్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ యువర్ ఫ్యూచర్, యువర్ గట్స్. ఎవరికైనా గట్స్ ఉంటే ఇక్కడ చూడండి, ఐఎమ్ గివింగ్ ఎ ఛాలెంజ్. థియరీ చెప్పడం లేదు, చేసింది చెప్తున్నాము. యూ హ్యావ్ గట్ జాబ్ చేస్తే యూ గెట్ ఎ జాబ్, ఐ గెట్ ఎ జాబ్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇందాక దయానందన్ చూశారు కదా, ఉద్యోగం చేసుకుంటూ సైడ్ టైంలో అందరూ వాడిని పిచ్చోడ్లాగా చూసింటారు దయానందన్ మా ఫ్రెండ్ని. ఏం పట్టిందిరా వీళ్ళకి, డబ్బు యావ పట్టిందే అనేసి. ఈరోజు ఫ్రీడమ్ ఉంది, వాడు కూతురుతో ఎంజాయ్ చేసుకునేంత టైం ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రియేటింగ్. యు ఆర్ ఎ క్రియేటర్. ఇంత చెప్పినా ఏదో మారిపోతుంది మీలో, మొత్తం చేంజెస్ వస్తాయని నేను అనుకోవడం లేదు. చెప్తాను కదా, 13 ఏళ్ళ నుంచి గొంతు పోయేదట అరసానం. మారాల్సి వచ్చింటే ఈ పాటకి చాలా జరిగింటుంది. ప్రాబ్లం ఏమంటే, ఇది ₹1 పుస్తకాలు అమ్ముతారు వివేకానందవి, దాన్ని కొని చదవండి, జేబులో పెట్టుకొని తిరగండి. అట్లీస్ట్ అది తగలుతా అంటన్నా కొంచెం బాడీలో బ్లడ్ స్పీడ్గా ఫ్లో అవుతూ ఉంటుంది. నిజం చెప్తాన్నా, దానిలో రాస్తున్నాడు అనమాట, మన యువతకు ఒక రోగం పట్టి పీడిస్తుంది, ప్రబలుతోంది. ఏమంటే రిడిక్యూలింగ్ ఎవ్రీథింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్. ఏది చెప్పినా అట్లా నోరు దీర్ఘం, ఇది ఏముందిలే, ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్. దేన్ని పట్టుకొని చెయ్యం, సీరియస్నెస్ ఉండదు. అదొక రోగం, ఆ రోగం ప్రబలుతోంది. అట్లాంటి రోగులు ఈ హాల్లో కూడా కూర్చోంటారు, డౌటే లేదు దాంట్లో. నిజం చెప్తున్నా కదా, ప్రాబబ్లీ కమ్ అవుట్ ఆఫ్ ద డిసీజ్. మాకు కూడా ఉండింది ఆ రోగం. ఎవడైనా ఏదని చెప్తే కిండల్ చేసుకునేది. సెమినార్ ఎట్ జరిగిందంటే బాగానే జరిగింది. నేను మా దాని గురించి మీరు బాగానే జరిగింది, మేం చెప్పాలి ఆ మాట, బాగానే ఉన్నాడని. ఎవరు ఆడున్నారు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. యు ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్, 13 years ఎక్స్పీరియన్స్, multi-crore బిజినెస్, మల్టీనేషనల్ బిజినెస్. యు ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్. లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి బిజినెస్ని, ఒక ఎంటర్ప్రైజ్ని బిల్డ్ చేసిన వ్యక్తులం మేము. ఎక్కడికో పోయి పని చేసుకొని సాయంత్రం వచ్చి కూర్చునేసి టీవీ చూసుకునే వ్యక్తులం కాదు. ట్రై టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ దిస్ అన్ ఆంటర్ప్రెన్యూరల్ ఎరా. చూద్దాం ఈ హాల్లో ఎంతమంది, ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఉంది, మ్యాక్సిమైజింగ్ మ్యాన్హుడ్ అనే ఒక పుస్తకంలో. వెనక మీరు పుస్తకం తిప్పించి చూస్తే వెనక రాసుంటారు, నాట్ ఎవ్రీ మేల్ బార్న్ బికమ్స్ ఎ మ్యాన్. మగ పుట్టిన ప్రతివాడు మగవాడు కాడంట. రిపీట్ చేయమంటారా, ఏడుస్తారేమో? వద్దులే, అర్థం చేసుకోండి ఇంటికి పోయేటప్పుడు. ఏదో మగాడు గురించి చెప్పాడు, ఇంతకు నేను ఎవరని. అటనేసి నేను ఫిమేల్లో కూడా దట్ క్యారెక్టర్ ఆఫ్ ఫైటింగ్, దట్ స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్, ఇట్లా పిడికిలు బిగించి అవునరా నేను చెయ్యాలి, దట్ ఈస్ కాల్డ్ మగతనం, దట్ ఈస్ కాల్డ్ మ్యాన్హుడ్. అది ఉమెన్ చేసినా కూడా దట్ క్యారెక్టర్ ఈస్ కాల్డ్ యు షోయింగ్ సంథింగ్, ఫైటింగ్ స్పిరిట్, దట్ కసి ఆఫ్ యాంగర్. ఇవన్నీ మంచి క్వాలిటీస్, మంచి గుణాలు. ఇది ఎప్పుడైనా పట్టుకోండి, పట్టుకొని చూడండి, గట్టిగా పట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఇంపార్టెంట్ అది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఎమోషన్, యువర్ ఎనర్జీ, దిస్ ఆర్ ఇంపార్టెంట్. మీకు మన కంట్రీకి చాలా అవసరం. ఓకే, అండ్ ఐ వెంట్ డైమండ్. వై వెంట్ డైమండ్? బికాస్ ఐ వన్ యంగ్స్టర్, ఐ జస్ట్ ఛానలైజ్ మై ఎనర్జీ. ఆఫ్టర్ దట్ డైమండ్ నుంచి ఈడీసీ జర్నీలో చాలా బ్యూటిఫుల్ లెసన్స్ నేర్చుకున్న లైఫ్లో. దాంట్లో 3 మేజర్ లెసన్స్ మీకు చెప్తాను అంతే. నేనేం టీచ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు జరిగింది, నేను నేర్చుకునేది మీకు చెప్తాను. ప్రాబబ్లీ మీకు టచ్ అవ్వచ్చు, స్లిప్ అవ్వచ్చు, ఐ డోంట్ నో. నెంబర్ 1, స్టాండింగ్ ఫర్ ఎ కాజ్. ఒక కారణం కోసం నిలబడ్డం, పోరాడడం. డైమండ్ అయిపోయినాం, ఊపుతో ఉత్సాహంతో డైమండ్ అయిపోయినాం. ఆ తర్వాత ఇందాక సార్ వాళ్ళందరూ చెప్పినట్టు ఏదో టీవీలో ఒక న్యూస్, ఏదో పేపర్లో అది ఇది వచ్చేసరికి అటు పిట్టలు రాలినారనమాట. ఎవరైనా ఇంతసేపు నేను మనుషులతో వర్క్ చేసిన అనుకున్నాం, ఇది పిట్ట అనేసి. నిజం, టకటకటక రాలిపోయినారు. అరే, ఒక మనిషి ఇంత వీక్గా ఉంటాడా, ఇంత బలహీనంగా ఉంటారా?
ఒక సిచ్యుయేషన్ అంటే ఐ మీన్ అంటే చూడండి, ఈవెన్ ఒక శవం కూడా ప్రవాహంతో పాటు ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ప్రవాహానికి ఎదురీదాలంటే బలం కావాలి, శవం కాదు. యూ నీడ్ టు హ్యావ్ స్ట్రెంగ్త్. మాకు నిజంగా అర్థమైంది హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ లైక్ హూ ఆర్ వీక్ అండ్ హూ ఆర్ లైక్ స్ట్రాంగ్. అటన్నీ మేమేమి బాధపడలేదా, మాకేమి సిచ్యుయేషన్స్ అఫెక్ట్ చేయలేదు, నేనేమన్నా సూపర్ హ్యూమన్ బీయింగ్గా కాదు, మాకు కూడా అఫెక్ట్ చేసినాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ చూడండి, అంటే మాకు ఫ్రస్ట్రేషన్, కోపం ఉండేది. నిన్నటి వరకు మీటింగ్లకి అన్నిటికి వచ్చినోడు సడన్గా ఫోన్ ఎందుకు ఎత్తాడో తెలియదు. డ్రీమ్, డైమండ్, డన్ డీల్ సార్, చూడండి సార్ అన్నోడు యాడికి మాయమైపోయినాడు అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది అత్త. కంటికి కనపని శత్రువుతో బయటికి కనపని యుద్ధం చేసేవాడిని, బయట కనపని యుద్ధం చేసేవాడిని. మన కోసమే రాసినాడు త్రివిక్రమ్. నిజంగా అంటే ఎవరితో యుద్ధం చేస్తున్నాడు కూడా అర్థం కాదు. కసి ఉండేది, కోపం ఉండేది. ఎవరితో, ఎందుకంటే ఏడిపోయినావురా నువ్వు, నిన్నటి వరకు నింటివే. అదే సార్ నువ్వు నిన్న ఒకటి, ఇంతకాలం నమ్మిన ప్రిన్సిపల్స్ ఏమైనాయి, నీ డ్రీమ్ ఏమైంది, వంకాయ ఏమైంది, టెంకాయ ఏమైంది? ఐ నో సడన్గా ఈవెన్ వీవర్ లైక్ ఫ్రస్ట్రేటెడ్. బట్ ఒకటి గుర్తు, ఈ టైంలో అంతవరకు ఎప్పుడు కని విని ఎరుగని, అరే నాయన నువ్వు మన మెల్బోర్న్ పోయి వచ్చినావు అంటేనే, యాడమ్ గిల్క్రిస్ట్ మీరందరూ ఒక మ్యాచ్లో పార్టిసిపేట్ చేసినారంటేనే ఫోన్ వచ్చి ఉండదు మీ బంధువుల నుంచి. ఏదో టొరంటో నాయగరా ఫాల్స్ పోయించాను, లేదా మీరు ఏదో ఇల్లు కడుతున్నారంటే ఎవడో అడిగినాడు. ఇట్లా న్యూస్ వచ్చినప్పుడు మాత్రం బంధువులు ఫోన్ చేస్తారు, ఏమిరా పేపర్లో వచ్చిందంటేనే. ఇంకొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్, మా ఇంట వంట ఇట్లాంటి మచ్చ లేదు నాయన. మచ్చ రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలా, చేస్తేనే వస్తుంది మచ్చ. ఏమి చేయకుండా కూర్చోంటే కూడా మచ్చ వస్తుంది, బట్ మీకు కనబడదు. వద్దురా నాయన కాబెట్టుకో అంటారనమాట. ఎదవ సామెతలు ఒకటి, మచ్చుందా అది ఉందా. బయటకు పోయి యుద్ధం చేస్తే తగలతో దెబ్బ, రక్తం వస్తుంది, అప్పుడు మచ్చ ఏర్పడుతుంది. గమ్మును కూర్చోంటే కొద్ది రోజుల తర్వాత ఎవరైనా ఇది విగ్రహమా మనిషి అనుకుంటారు. మరి వి వెంట అండ్ వి ఫాట్. ఒక పర్వతం ఎక్కుతున్నప్పుడు నీట్గా లిఫ్ట్లో పోయినట్టే ఉంటుంది. పర్వతం టాప్ అని బటన్ కొడితేనే సర్రని పైకి పోతామా? పర్వతాన్ని ఎక్కేటప్పుడు మధ్యలో కొన్ని లోయలు వస్తాయి, వ్యాలీస్. ఆ చిన్న లోయని దిగి మళ్ళీ ఎక్కాలి. దట్ ఈస్ కాల్డ్ క్లైంబింగ్ డౌన్. కిందకి దిగడం అంటారు, కిందకి పడడం కాదు. ఇట్స్ నాట్ ఫాలింగ్ డౌన్. చిన్న విషయం, ఇలానే ఎక్కాలి, ఇలానే ఉంటుంది. కొండలు చాలా ఎక్కుతాం మేము పిచ్చి పెట్టినట్టు. కొండ మీద కూర్చొని తపస్సు చేస్తాను కదా, అంజలి అంటాను అన్నమాట. చేసినవన్నీ చేసేసి లాస్ట్ కొండ ఎక్కి తపస్సు చేసుకుంటాను. నువ్వు ట్రెక్కింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఉంటాయి చాలా ఉంటాయి. కొండకు నీట్గా ఎక్కే మెట్లేమి ఉండవాడా. సో యూ హ్యావ్ టు క్లైంబ్ డౌన్ వెన్ యూఆర్ క్లైంబింగ్ అప్. దట్స్ కాల్డ్ క్లైంబింగ్ డౌన్. వీ క్లైంబ్ డౌన్. చాలా ఫోర్స్తో, చాలా ఫెయిత్తో, ఫోర్స్తో బిజినెస్ బిల్డ్ చేసినాం. వీ లిటరలీ ఫాట్ లైక్ దట్ లిటిల్ స్పారో. ఆ భగవద్గీతలో ఒక కథ ఉంది కదా, ఒక చిన్న గువ్వ అది తన గుడ్లని ఒక సముద్రపు ఒడ్డున పెట్టి ఉంటుంది అనమాట, ఒక చెట్టు మీద. ఒక అల వచ్చి ఆ గుడ్లను తీసుకునేస్తుంది. అది పోయి సముద్రంని అడుక్కుంటుంది, ఏడుస్తుంది, నా బేబీస్ అవి నాకు విచ్చేసేయి అంటే. సముద్రం చెప్తుంది, నేను ఒకసారి చేసిన చర్య నేను ఎట్లా వెనక్కి తీసుకోగలను, ఐ కెనాట్ గివ్ యువర్ బేబీస్ బ్యాక్. ఇది రిక్వెస్ట్ చేస్తుంది, బెగ్ చేస్తుంది. ఎంతో డ్రీమ్ చేసినాను. దిస్ ఈస్ దేర్ ఇన్ భగవద్గీత అండి. 206 పేజ్ ఆర్ ఐ మీన్ ప్రాబ్లీ అరౌండ్ 200 పేజ్లో ఉంది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బై శ్రీల ప్రభుపాద. ఓకే, సో ఆ గువ్వ ఆ స్పారో ఎంత రిక్వెస్ట్ చేసినా సముద్రము లాస్ట్కి ఒకటే మాట చెప్తుంది, మర్యాద వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నా అలా వచ్చింది, నీ గుడ్లు దాంతోపాటు వచ్చేసినాయి, నేను వెనక్కి తీసుకోలేదని. ఇంకా దీనికి కోపం వస్తుంది, చెప్తుంది, నువ్వు నాకు నా బేబీస్ నా గుడ్లని ఇవ్వకపోతే నిన్ను ఎండగొట్టి నేను తీసుకుంటా అని. విపరీతంగా నవ్వుతుంది అది. ఆ నవ్వుకి అక్కడున్న జంతువులు, అక్కడున్న క్రీచర్స్ అన్నీ కూడా ఆగి చూడడం మొదలు పెడతాయి, ఏం జరుగుతుంది అనేసి. సరే ఎండగొట్టి తీసుకుంటావా, ఈ కామెడీ షో నేను కూడా చూస్తాను ఎండగొట్టని. ఇది వెళ్ళి దాని చిన్న ముక్కుతో, చిన్న బీక్తో వెళ్ళి నీళ్ళని తీసుకోవడం, అక్కడ పోయి వేరే చోట వేయడం ఏడ్చుకుంటా. అల్టిమేట్గా అన్నీ చూసి కొన్ని బాధపడతాయి, కొన్ని నవ్వడం మొదలు పెడతాయి. ఎందుకంటే అల్టిమేట్గా జరిగేది ఏమి, చచ్చిపోతుంది. సముద్రాన్ని ఎండగొట్టలేదు కదా. ఇదే న్యూస్ స్ప్రెడ్ అయ్యి గరుడుకు తెలుస్తుంది. తన ఇట్స్ ఆల్సో ఎ బర్డ్, వెహికల్ ఆఫ్ లార్డ్ విష్ణు. గరుడు వస్తాడనమాట, వచ్చేసి చూస్తాడు
ఈ సీన్ మొత్తం చూసి హాట్ టచ్ అవుతుంది. పోయి సముద్రం అడుగుతాడు, అదేదో అడుగుతాను ఇచ్చేయచ్చు కదా అంటే, సారీ నేను ఇవ్వలేనంటే గరుడు చెప్తాడు, చూడు నువ్వు ఈకపోతే ఆ పనిని నేను చేయడం మొదలు పెడతా, ఒక్కసారికి నేను ఎండగొట్టగలను, చాయిస్ ఈజ్ యువర్స్ అని. సారీ స్వామి అనేసి గుడ్లు ఇచ్చేస్తుంది. కింద మోరల్ రాస్తారనమాట, నీ బెస్ట్ ఫైట్ నువ్వు పెట్టు, పక్కన దేవుడు వచ్చి నీతో పాటు పోరాడతాడు. ఇది నేను చెప్పలేదు, భగవద్గీతలో ఉంది. గాడ్ టోల్డ్, ఆర్ యూ పుట్టింగ్ యువర్ బెస్ట్ ఫైట్? ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ బెస్ట్ ఫైట్, గాడ్ ఈజ్ జస్ట్ దేర్ నెక్స్ట్ యూ, ఫైటింగ్ ఫర్ యూ, విత్ యూ. నీతో పాటు దేవుడు పక్కన ఉన్నాడు, ఫైట్ చేస్తున్నాడు. బట్ నువ్వు బెస్ట్ ఫైట్ ఇస్తున్నావా లేదా? ఎటువంటి సిచ్యుయేషన్ ఏమి కాదు, నువ్వు ఇస్తున్నావా లేదా? ఇది మొదటి లెసన్. స్టాండింగ్ ఫర్ ఏ కాజ్, ఫైటింగ్ ఫర్ సంథింగ్ బిగ్. ఇది మొదటి లెసన్ మేము నేర్చుకునింది. ఐ మీన్ హూ ఆర్ అవర్ రియల్ హీరోస్. ఇదే బైబుల్లో కూడా ఉంది. హీ సిట్స్ యాజ్ ఎ రిఫైనర్ అండ్ ప్యూరిఫైయర్ ఆఫ్ సిల్వర్ అని. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డెప్త్, బట్ సిమిలర్ థింగ్ ఇట్స్ దేర్ ఇన్ బైబుల్. అండ్ నెక్స్ట్ లెసన్ దట్ ఐ లెర్న్డ్, సెకండ్ థింగ్, హెరార్కీ ఆఫ్ నీడ్స్. ఇప్పుడు నేను కడుతున్న ఇల్లు నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. ఓకే, ఉదాహరణకి ఒకసారి సమ్మర్ టైంలో అనుకుంటా, మే టైంలో పీక్, ఐ మీన్ సమ్మర్ 45 degrees 46 ఉంటుంది టెంపరేచర్. నేను పోయి 10 minutes కూడా నిలబడలేకపోయినాను అక్కడ. మా లేబర్స్ మాత్రం వర్క్ చేస్తున్నారు. ఆ హెడ్ మేసన్ని పిలిపించి, శేఖర్ అని ఆయన పిలిపించి అడిగాను, ఏమన్నా టోపీలు గీపీలు ఏమన్నా ప్రొవైడ్ చేయమంటారా, లేదంటే టెంట్లు, లేదంటే ఏదైనా వేస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటే. ఆయన నవ్వినాడు, ఏమి అంటే బయట 45 ఉందంట టెంపరేచరు, 10 నిమిషాలు కూడా నేను నిలబడలేకపోతున్నాను అంటే. ఆయన నవ్వి ఒకటే చెప్పినాడు, మీకు 45 సార్, మాకు కాదన్నాడు. ఎంత బ్యూటిఫుల్ అనిపించిందంటే, ఆ 45 నాలాంటి వ్యక్తికి 45, వాళ్ళకి 30-25తో సమానమే. ఎందుకంటే వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో నీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే అది నీకు సమస్య, నీ యాటిట్యూడ్ వలన నీకు సమస్య, మాకు కాదేమో. అర్థమవుతుందా? ఏదైనా ఛాలెంజ్ మనకు ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమంటే, నువ్వు ఈ లైఫ్లో, ఈ గేమ్లో నువ్వు, నీ అపోనెంట్, ఒక సిచ్యుయేషన్, ఒక పరిస్థితి, ఇంతే కదా లైఫ్. నువ్వు, నీ అపోనెంట్, నీ సిచ్యుయేషన్, నీ పరిస్థితి, ఈ రెండింటికి మధ్య జరిగే పోరాటం. ఇక్కడ ఎవడు విపరీతంగా గెలుస్తూ పోతాడంటే, ఎవడు ఆ సిచ్యుయేషన్ని నీట్గా ట్యాకిల్ చేయగలడో, ఎవరికి 45 degrees 30 కనబడుతుందో, ఎవరు వాళ్ళు, బ్రిట్ వరల్డ్ వైడ్లో ఇంకిన వాళ్ళు. సో బ్రిట్ వరల్డ్ వైడ్, ఈ బుక్స్, ఈ సిడీస్, ఈ ఫంక్షన్స్ నీకు ఇంకిపోయి ఉండాలి, నీ బ్లడ్లోకి వెళ్ళిపోయి ఉండాలి. అప్పుడు యూ విల్ జస్ట్ డీల్ సిచ్యుయేషన్స్ జస్ట్ లైక్ దట్. సీరియస్ చెప్తున్నాండి, బ్రిట్ వరల్డ్ వైడ్ని లైట్ తీసుకోవద్దు. అండ్ బికమింగ్ రిచ్, బికమింగ్ వెల్దీ, ఇది చెడ్డ విషయం కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్, చాలా మంచి విషయం. నాకు రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి, నా బెడ్రూమ్ని క్లీన్ చేసేకి ఒక మెయిడ్ వచ్చి, బాబు మీరు బయట వెళ్తే నేను రూమ్ క్లీన్ చేయాలా, బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలని. నేను బయట వెళ్ళాను. బయట వెళ్తే మా అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది ఎవరితోనో. ఐ జస్ట్ ఓవర్ హర్డ్. బాగా రాయలు చూడ ఆయన ఎగ్జామ్స్, ఎప్పుడు మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయని ఏదేదో అడుగుతుంది. అంత అయిపోయినాక, ఎవరమ్మా అంటే, మన బాత్రూమ్ క్లీన్ చేస్తుంది కదా నాయన, వాళ్ళ కొడుకు అనింది. ఏం చదువుతున్నా అంటే, ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ ఫైనల్ ఇయర్, ఇప్పుడు క్యాంపస్ రాబోతుందని. నేను ఐఐటిలో చదువుతున్నాడా, మన బాత్రూంలోకి అడిగి, నాకు ఒక్క సెకండ్, ఆమెను ఎన్నిసార్లు నేను అమ్మ అంటాం కదా ఇంట్లో, నాకు తెలియదు ఆ విషయం. అమ్మని అడిగిన, ఎట్లమ్మా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అంటే, ఎంసెట్ ఇంజనీరింగ్ నుంచి మా అమ్మ గైడ్ చేస్తుంది ఫైనాన్షియల్గా అబ్బాయికి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియదు. మా అమ్మ ఎప్పుడు నన్ను డబ్బు అడుగుతూ ఉంటుంది, ఒరే ఒక 20,000 కావాలరా వాళ్ళకి ఏదో ఇవ్వాలని. షీ కీప్స్ టేకింగ్ మనీ. ఆ డబ్బుతో ఆ పిల్లవాడిని చదివిస్తుందంట. నవ్ ఈ కేమ్ టు ఐఐటి. ఎంత నాకు ఒక్క సెకండ్ ఓరని, మనీ ఈజ్ గుడ్, డబ్బు మంచిది, అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ మ్యాగ్నిఫైయర్. వీళ్ళు ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతారు. ప్రాబబ్లీ యూ కెన్ మేక్ సమ్ పీపుల్ రియలీ, I mean something guys, you got money, right? Hierarchy of needs. And one more very important thing, మనకు వేదాల్లో చెప్పారు కదా, ఒక శ్లోకం ఉంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు, మృత్యువు నుంచి జీవమున్న ఒక ఇమ్మోర్టాలిటీ వైపు, లైఫ్ వైపు నన్ను నడిపి అనేసి గురువుని కానీ దేవుని కానీ ప్రార్థిస్తున్న ఒక ప్రార్థన అనుకోండి. దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్ తీసుకుంటే, అంటే ఇంతసేపు మనం మాట్లాడింది కార్లు, ఈ ఇల్లు, ఐ మీన్ ఈ లగ్జరీ, ఇదంతా అసత్యమా, ఇదంతా వద్దా? దట్స్ నాట్ ద
అల్టిమేట్గా ఇంకొకటి ఉంది, నువ్వు వెతకాల్సిండేది, అది నువ్వు రీచ్ కావాలి. లేదంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇంత మంచి సూట్ వేసుకున్నాను, ఎక్స్పెన్సివ్ సూటు, ఎక్స్పెన్సివ్ షూ, మంచి రోలెక్స్ ఏదైనా వాచ్ కట్టుకొని అన్నీ ఉన్నా, షూలో ఒక రాయి ఉంటే ప్రతి అడుగులో నాకు అసంతృప్తి, నొప్పి ఉంటుంది. నిజమా? ఎంత డబ్బన్నా సంపాదివు, ఒక కనెక్షన్ విత్ ద గాడ్, ఆ స్పిరిచువల్ ఎలిమెంట్ మిస్ అయితే లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఈరోజు మనం చెప్తున్నాం కదా, ప్రతి దాని వెనక, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా నాకు చాలా మంది, పిచ్చోడుగా ఉన్నావే నువ్వు అంటే, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కొంతమంది, ఇంత డబ్బుతో ఎవరైనా ఇల్లు కడతారా? మామూలుగా అందరూ ఉండేందుకు ఒక ఇల్లు తీసుకొని, ఇప్పుడు నువ్వు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్తో ల్యాండ్లు గేన్లు కొడితే ఈ పాటికి డబుల్ ట్రిపుల్ అయిపోయి ఉంటుంది. సరే, డబుల్ ట్రిపుల్ అయితే మళ్ళీ ఏం చేస్తామంటే, మళ్ళీ పెట్టుబడి పెట్టు. ఎంతసేపు పీపుల్ థింక్ అబౌట్ మనీ, నెక్స్ట్ మనీ, ఆ తర్వాత మళ్ళీ మనీ, ఆ తర్వాత మనీ. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ అర్థమైనాయి. హెరార్కీ ఆఫ్ నీడ్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫిజియలాజికల్ నీడ్స్. నీ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మీకు విపరీతమైన దాహం ఉంటే ఈ సెమినార్ కూడా ఎక్కదు, మీకు నీళ్లు కావాలనిపిస్తుంది, నీ బాడీ కోరుకుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ నీడ్, గ్రౌండ్ ఫ్లోర్. అది రిక్వైర్మెంట్ ఫిల్ అయిందంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సైకలాజికల్ నీడ్, అంటే నీ మనసుకి అవును నాకు అది కావాలా. కొన్ని కోరికలు ఉంటాయి. మన మనుషులము, హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ ఎనిమల్స్. మైండ్ దేవుడు పెట్టిందే డ్రీమ్ చేసేది, ఇమాజిన్ చేసేందుకు, ఆ విధంగా బతకాలా. డెఫినెట్గా ఆ నీడ్ చూడండి, అది కూడా సైకలాజికల్ నీడ్. అది నీ డ్రీమ్ అనుకో, గోల్ అనుకో, మనీ అనుకో, అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్లోర్, విచ్ ఈస్ ద సెకండ్ ఫ్లోర్, ఈజ్ స్పిరిచువల్ నీడ్. ఆధ్యాత్మికంగా కానీ కనెక్షన్ విత్ గాడ్ని నమ్మినా నమ్మకపోయినా కనెక్షన్ విత్ ద సెల్ఫ్, నీతో నువ్వు కనెక్ట్ అయ్యేది. ఆ ఫ్లోర్కి రీచ్ కాగలిగితే ఈ జన్మలో లైఫ్ పూర్ణమైనట్టు, ఫుల్ఫిల్ అయినట్టు. దీనికి వయసుతో సంబంధం లేదు. కొంతమంది ఎందుకు నీకు ఈ వయసులోనే ఆ బుక్కులు చదువుతున్నావు, భగవద్గీత చదువుతున్నావు అంటే, చాలామంది లైఫ్ ఆఫ్టర్ దే రిటైర్, చెప్తున్నా కదా, ఇంకా జాబ్లో ఆ బాణం వేసేసినాక ఆ బాణం ఊడి పడిపోతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. నిజమేనా? అప్పుడు ఎత్తండ్రా భగవద్గీత నేను ఎత్తారు, AK-47 ఎత్తినట్టు. దానికి ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు బికమ్స్ వెల్తీ ఫైనాన్షియలీ. ఈ బిజినెస్ ద్వారా అట్లీస్ట్ ఇప్పుడు నేనేం సెకండ్ ఫ్లోర్లో ఉన్నానా అంటే, లేదు, అట్లీస్ట్ సిమెంట్ మూటలన్నీ వేసుకుంటానా. గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ఫిల్డ్, ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ స్ట్రాంగ్, సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాను. ఇది మీరు అర్థం చేసుకోండి. దేర్ ఈజ్ సమ్ నీడ్, ఆ పాయింట్కి రీచ్ కాగలగాలి, రైట్? అట్లీస్ట్ దాని గురించి థింక్ చేసి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 90% నేను గ్యారంటీగా చెప్పగలను, దాని గురించి థింక్ చేసే టైం కానీ మన మైండ్ కానీ ఉండదు ఈరోజు. ఎందుకంటే అంత బిజీగా ఉండింటాం లైఫ్. దిస్ బిజినెస్ కెన్ గివ్ యూ దట్ ఫ్రీడమ్. అండ్ థర్డ్ లెసన్ దట్ ఐ లర్న్డ్, గ్రాటిట్యూడ్. అండ్ ఇది బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్ యూ హ్యావ్. నీకు ఏదైతే ఉందో దాని గురించి నువ్వు కృతజ్ఞత భావంతో ఉండడం. ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే, అఫ్కోర్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు అది ఉన్నింది, హ్యాపీగా ఉండడం అనేది ఉన్నింది. బట్ ఎక్కువ ఈ మధ్య ఎక్స్పోజర్ ఏమంటే, లాస్ట్ అక్టోబర్లో నాకు ఒక హెల్త్ ఛాలెంజ్ వచ్చింది. సమ్ XYZ సమ్ టెర్మినాలజీ ఉంది దానికి. కొంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళున్నాము. ఆ డాక్టర్స్ దగ్గర పోయినప్పుడు ఆ పేషెంట్స్ని, వాళ్ళని హాస్పిటల్కి అంత ఎక్స్పోజ్ అయినప్పుడు నన్ను అదేదో మెషిన్స్లో పంపించినారు. ఆడ బయట కూర్చున్నప్పుడు వాళ్ళందరినీ చూస్తా అంటే టోకన్ నెంబర్ ఎంత ఉంటుందంటే, కొంతమంది చేతిలో 200 ఉంటుంది, 176 టోకన్ నెంబర్లు నెల ముందు బుక్ చేసుకుని ఉంటారు. కొన్ని హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు, హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, ప్రాబబ్లీ తిరుపతి. ఆ డాక్టర్స్ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్లో ప్రాబ్లమ్స్, ఇంకా వాళ్ళకి వేరే ఏమీ వద్దు లైఫ్లో, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చాలు అని. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్తున్నాను, మీ చేతిలో అలాంటి టోకన్ లేకుండా మీకు ఇంటికి పోయినాక, ఇప్పుడు యూ హ్యావ్ సమ్ ఫుడ్ ఆన్ యువర్ టేబుల్, ఇంటికి పోయినాక ఈరోజు రాత్రికి మీకు ఫుడ్ ఉండి కాస్తో కూర్చో డబ్బు ఉండింటే, మీరు టాప్ 25% వెల్దియస్ట్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్లో ఉన్నారు. ఈ స్టాటిస్టిక్స్ మీకు తెలియాలి, ఇదంతా మీకు తెలియాలి. మీరు టాప్ 25% పీపుల్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఇప్పుడు బతుకుతున్న టాప్ 25% పాపులేషన్లో మీరున్నారు. హెల్త్ కాస్తో కూస్తో బాగుంది, కాస్తో కూస్తో మనీ ఉంది, అన్నానికి ప్రాబ్లం లేదు, మ్యాటర్ ఓవర్. మనకు సమస్య అంతా ఏమంటే, వీటి గురించి మనం ఆలోచించాం. నా దగ్గర అది లేదు సార్, ఏందో సార్, ఎప్పుడు చూడు ఆ దీర్ఘాలే ఎక్కువ తీస్తాం, గుణితాలు దీర్ఘాలు. దీని గురించి ఆలోచించండి, వాట్ యు గాట్. అండ్ ది బ్యూటీ ఆఫ్ ద బిజినెస్, నేను ఎప్పుడైతే నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను 1 ఇయర్గా నేను బిజినెస్ చేయలేదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే లీడర్షిప్ మీట్స్ కొన్ని చేస్తున్నా కానీ ఒక్క ప్లాన్ కూడా చూపించలేదు. లాస్ట్ 1 ఇయర్ అయిపోయింది నేను ఎవరికైనా బిజినెస్ చూపించి.
ఈ బిజినెస్ గురించి మాట్లాడి 1 year అయిపోయింది. లాస్ట్ October 4 జరిగి నాకు వచ్చిన ఛాలెంజ్ నుంచి ఇప్పుడు వరకు ఒక చాలా మీటింగ్ ఓపెన్ మీట్స్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళేది తిరుపతిలో. నో హోమ్ మీటింగ్స్, నథింగ్. ఇవేవి అంటే నేను పక్కన పెట్టేసిన నా బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయిపోయినాను, ఈ లెవెల్కి వచ్చినాను. ఇదే టైంలో వాళ్ళు 20 ఏళ్ళు కష్టపడి చేసిన జాబ్లో కూడా జాబ్ స్లంప్ వలన మొన్న కూడా ఒరాకిల్ కంపెనీ అనుకుంటా 10,000 మంది ఉద్యోగస్తుల్ని పీకేసింది వితౌట్ నోటీస్, 10,000 ఎంప్లాయీస్ని. అంటే మీరు ఒకసారి థింక్ చేసుకోండి. ఇన్కమ్ సెక్యూరిటీ, నాకు జాబ్ సెక్యూరిటీ లేదు, ఇన్కమ్ సెక్యూరిటీ ఉంది. ఇన్కమ్ సెక్యూరిటీ, నీ ఆదాయం సెక్యూర్డా కాదా, వచ్చే నెల నీకు ఇది వస్తుందా కాదా. 1 year I left my business, still my business grew by almost 50-70%. I went executive diamond. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ లేదు, రైట్? అండ్ బికాస్ ద ఫౌండేషన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ సో ఇట్స్ నాట్ అబౌట్ కంప్లైనింగ్, క్రిటిసైజింగ్ అండ్ నాగింగ్, వైనింగ్. అబ్బా ఏంది సార్ అది ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇవన్నీ వదిలేయండి. ఈ మీటింగ్ మీరు ఎవరైనా పిలిచింటారు, వచ్చినారు రాలేదు, మీరు మనకంత అనవసరం. జస్ట్ బీ హియర్, ఈ మూమెంట్ నౌ, బీ హియర్, జస్ట్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ మూమెంట్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ హ్యావ్ లాస్ట్, ఇట్స్ వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్. నీ దగ్గర ఏది మిగిలింది ఈరోజు, దాని గురించి ఫస్ట్ ఒక్క రవ్వ థ్యాంక్ఫుల్గా ఆ థ్యాంక్స్లోంచి బిగిన్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాగలిగితే నేను చెప్తాండేదంతా, ఇప్పుడు నేను చెప్పిండేది కూడా 9వ క్లాస్లో నేను చదివిన లెసన్లో పాయింట్ ఇది. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అని ఒక లెసన్ ఉంది 9th క్లాస్లో. ఆ లెసన్లో లాస్ట్లో ఆయన చెప్తాడు, ఒక డాక్టర్ రాసిన లెసన్ అది, బెర్నార్డ్ షాని. ఆయన లాస్ట్లో చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ వాట్ యువర్ లాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్స్ వాట్ యువర్ లెఫ్ట్ విత్. నీ దగ్గర ఏది మిగిలింది. ఆ లెసన్స్ అన్ని చాలా ఇంపాక్ట్ చేసినాయి. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నేను కొత్తగా మీకు ఏం చెప్పలేదు. ఇట్స్ అబౌట్ గెట్టింగ్ ఎడ్యుకేషన్ బ్యాక్, గెట్టింగ్ ఇన్ టు యువర్ స్కూల్ బ్యాక్. మళ్ళీ ఒకసారి చదువుదాం, మళ్ళీ ఒకసారి మంచిగా నేర్చుకుందాం, మళ్ళీ నేర్చుకోవాలని ఆలోచనలు తెచ్చుకుందాం, మళ్ళీ ఒకసారి గట్టిగా నవ్వడం మొదలు పెడదాం. నవ్వి కూడా చాలా రోజులు అయింటుంది. నవ్వితే ఏదో తప్పు అన్నట్టుగా నవ్వుతారు చాలామంది. పెద్ద జోక్ వేసినా కూడా ముసి నవ్వులు వచ్చింటాయి. నిజం, అదొక స్టైల్ అనమాట. అదేం ఓకే, గట్టిగా నవ్వండి, గట్టిగా బాగా నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి పిల్లోళ్ళలాగా మొండికేద్దాం, చెయ్యాలా మళ్ళీ ఒకసారి మొండికేసింది. మీరందరూ చేసిన పనులన్నీ మీకు నేను రిమైండ్ చేస్తున్నాను. మళ్ళీ వన్ మోర్ టైం లెట్ us ఫైట్. మళ్ళీ ఒకసారి పోరాడదాం. ఆల్రెడీ మీరు చాలాసార్లు చేస్తున్నారు, ఏదో చిన్న జాబ్ కోసమో, మీ ర్యాంక్ కోసమో, లేదా ఒక సైకిల్ కోసమో, ఒక బట్టల కోసమో, దేనికో. మళ్ళీ ఒకసారి ఫైట్ చేయండి. లెట్ us ఆల్ ఫైట్ వన్ మోర్ టైం. బికాస్ ఇది ఏదో మిమ్మల్ని చేసే మీటింగ్ కాదండి. సెమినార్ అంతా నిన్ను ఇంకోటి చేసేద్దామని. ఎందుకంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, నువ్వు ఏదేదో అవ్వాలనుకుంటున్నావో యు ఆర్ ఆల్రెడీ దట్. నువ్వు అదే, నువ్వు అర్థం చేసుకో. నీ లోపల ఉంది అది. ఏదో నువ్వు కావాల్సిన పని లేదు, నీ లోపల దేర్ ఈజ్ సంథింగ్ దట్ యు నీడ్ టు రియలైజ్. ఈ సెమినార్స్ ఇదంతా కూడా మేము చేసేదంతా కూడా ఒక డస్టింగ్ ప్రాసెస్. అట్లా తుడవడం, తట్టడం, ఊపడం, లేపడం, ఇంతకుమించి మేమేం చేయలేము. ఎందుకంటే ఇది నీకు జరిగిందంటే నీకు అట్లీస్ట్ ఈ ఒక ప్రయాణం నేను చెప్పినాను, రీబర్త్ జరగాల, రెండో పుట్టుక అనేది జరగాల, ఖచ్చితంగా జరగాల. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడుండే మనిషి సరిపోడు. దేర్ షుడ్ బి అనదర్ పర్సన్. దట్ ఆ పర్సన్ ఎవరు? సింపుల్, మీకు అర్థమైతే ఈరోజు నుంచి ఒక ప్రయాణం బిగిన్ అవుతుంది. ఆ ప్రయాణంలో వన్ డే నిన్ను నువ్వు మళ్ళీ ఒకసారి కలుసుకుంటావు, నీకు నువ్వే ఎదురవుతావు. ఆ ఎదురయ్యే వ్యక్తి కావాలి, ఆ రెండో వ్యక్తి కావాలి.